చాలా రోజుల క్రిందట ఎవరో మీటింగ్కి వెళ్తే ఒక ఆయన అన్నాడు, అయ్యా నాకు కళ వచ్చింది, ఆ కళ భావాన్ని చెప్పాలి అని. నేను మీ పాస్టర్ గారిని అడగండి అన్నా. అబ్బే ఆయన చెప్పలేడండి, మీరైతే చెప్తారన్నాడు. ఒరే మొద్దుమొఖమా, నేను వాక్యం చెప్పగలను, కళలు కళభావాలు దర్శనాలు ఈ గొడవ నాకు తెలియదు అంటే ఏమైనా కానీ మీకు చెప్తాను, మీరు చెప్తారన్నాడు. నేను చెప్తే చాలా పరిస్థితి విపరీతంగా ఉంటుందిరా, నాకు చెప్పద్దు అని చెప్పాను. వానికి అది ఏమి రోగమో నాకు చెప్పాలా అని వాడు అన్నాడు, గత రాత్రి అయ్యా యేసు ప్రభు నా గదిలోకి వచ్చినాడని. అమ్మ సరే ఇంకేమి అన్నా. ఎట్లొచ్చినాడు అంటే కర్ర ఒకటి తీసుకున్నాడు, లైట్ ఒకటి తీసుకున్నాడు, గొర్రెపిల్లం దాన్ని ఎత్తుకున్నాడు, రూమ్లోకి వచ్చినాడని. నేను అన్నాను, వెరీ గుడ్, మంచి క్యాలెండర్ చూసినావురా నువ్వు అని అన్నాను. క్యాలెండర్ కాదయ్య గారు, అచ్చం అట్లే ఉంది. ఉరి నేను క్యాలెండర్లో ఎట్లాంటి బోల్డని చూసినారా, అది చెప్పుకుంటా ఉన్నాను, ఇంక చెప్పు అన్నాడు. ఇంక లేదు నువ్వు చెప్పు అన్నాడు. నేనేంద్రి చెప్పేది, ఇంకా క్యాలెండర్ అని చెప్తే కదా అని సతాయిస్తా ఉన్నాను. నేను అన్నాను, ఎందుకు ఆయన లైట్ ఎత్తుకొచ్చినాడో తెలుసా, నీ పేరేమి అన్నా. నా పేరు యాకోబు అని అన్నా. వీడు యాకోబు గాడు ఏడున్నాడు అని మబ్బులో లైట్ ఎత్తుకొని వచ్చి ఎదుగుతూ ఉన్నాడు రా. నువ్వు ఇట్లే కొంతసేపు లేట్ చేసింటే కర్ర తెచ్చినాడు కదా, వాంచి పారేసి ఉండేవాడు. అది జరిగేది నీ జీవితంలో. అదృష్టవశాత్తు నువ్వు మేలుకుంటేవేమో వెళ్ళిపోయినాడు అన్నా. అవునా? అవును. మా పాస్టర్ ఇంకో రకంగా చెప్పినా, వానికి తెలివిలే నీకు తెలివిలే, తెలివిలేనితో మాట్లాడుతున్నా నాకు తెలివిలే, ముగ్గురు తెలివిలేని వాళ్ళు చేరినాం మనము, అసలు సమాచారం ఇది అని చెప్పాను. వాడు వాళ్ళ పాస్టర్కి మళ్ళా చెప్పినాడు, కొట్టేకొచ్చినాడు అంటే యేసు ప్రభు అని. ఆయన ఫోన్ చేసి, అయ్యగారు ఏంది వానికి అట్లా చెప్పినామని. కొట్టేది కాదు, వాడిని వంకి కట్టితో గొంతుకేసి పిసికేసి ఉండేవాడు. ఎంతసేపు వాడు అంటాడు, వచ్చి ఏం చేసినాడంటే చూసుకో ఉన్నాడంటే యేసు ప్రభు. ఆయనకి అదేనా పని, ఈయన చూసుకునే పని అని అంటే ఆయన నవ్వి నవ్వి ఇట్లా ఏమీ చెప్పొద్దండి అయ్యగారు అని. ఈసారి వస్తే కదా చెప్పేదానికి, వానికి ఇంక కల రాదు, నేను ఇంక చెప్పనని. వైజాగ్ పోయినాను. వైజాగ్ పోతే అక్కడ పెద్ద కోటాలు, పగటిపూట ఆదివారం పోయినాను. వాక్యం చెప్పేకి రెడీగా ఉన్నాను. ఈ పాస్టర్ గారు సాక్ష్యాలు చెప్పించినారు. ఒక అమ్మ 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది, లేచి అక్కడికి వచ్చి ఏడుస్తా సాక్ష్యం మొదలుపెట్టింది. ఏమని మొదలుపెట్టిందంటే, రాత్రి ఓ తెల్లటి పళ్ళెములో తెల్లటి పదార్థము, అందులో కిస్మిస్ కూడా కలిపినారు అని చెప్పింది. చెప్పి దీనికి అయ్యగారు అర్థం చెప్పాలా అని నన్ను చూపించింది. నేనన్నా, ఆ పాస్టర్ని పిలిచి, నా అర్థాలు వేరేగా ఉంటాయి, ఆమె చర్చికి వస్తుందో రాదో మళ్ళా నువ్వు చెప్పుకో ఏదో ఒకటి అని అన్నాను. లేదయ్య గారు, పెద్దవారు మీరు, దయచేసి చెప్పండి. కళలో ఇట్లాంటివి నాకు తెలదరా పుణ్యాత్ముడా, నీ దండం పెడతాను, నేను ఏదంటే చెప్తానంటే ఏదో ఒకటి చెప్పు అన్నాడు. ఏదో ఒకటి చెప్పమంటావా, చెప్పు, ఏదో ఒకటి చెప్పు అన్నాడు. సరే నేను నిలబడి, అమ్మగారికి మంచి దర్శనం వచ్చింది. తెల్ల పళ్ళెంలో తెల్లటి పదార్థము, దాంట్లో కిస్మిస్ అనింది. కిస్మిస్ అప్పుడు నాకు తెలదు. పాస్టర్ కిస్మిస్ ఏంది అని, ఎండు ద్రాక్ష. ఓహో, అయితే అది పరమాణమై ఉంటుంది అని చెప్పిన. ఈమెకి చాలా రోజుల నుండి పరమాణం తినాలని కోరుకుంటుంది. అది కళ్ళకి వచ్చింది అంతే అన్న. ఏడిచి చెప్పిన ఆమె ఆ పరమాణం అనే లోపల సైలెంట్ అయిపోయింది. నేను ఆ మూతి చూస్తూ ఉండేవా, అది తెలుస్తుంది కదా మూతి ఏమవుతుంది, సీరియస్ అయిపోయింది. ఏమో ఏదో రాంగ్ చెప్పినట్టు నేను పోయి కూర్చున్నాక ఈ పాస్ అంటాడు, నా కొంప ముంచేస్తే అని. ఏమి అంటే, ఈ కోటాలకు ఆమె డబ్బులు ఇచ్చేది అని. ఈ మాట ముందే చెప్పాలరా నాకు.
నేను చెప్పనంటే ఏదో ఒకటి చెప్పమంటివి. దాని గురించి నాకు తెలీదు. నాకు అర్థమైంది పరమాణము. మా ఊర్లో పరమాణంలో ఎండు ద్రాక్షాలు ముంత మామిడి పప్పులు వేసుకుంటారు. అది గుర్తు వచ్చేసి నాకు చెప్పేస్తే నేను ఆమె మూతి పెట్టిండే చూడు నాన్న. పెట్టనేలేని పెట్టేది కాదు. కూటాలకు డబ్బు లేకపోతే అప్పులు చేస్తావు, ఇంకేం చేద్దాము, పరిస్థితి అంతే అన్నాడు. దయచేసి గమనించాల్సింది, మీరు ప్రభు బిడ్డలు, పనికిరాని కళలు కానీ నైటోని అడగద్దండి. చాలా మంది కళ్ళు వస్తాయి స్వామి, చాలా మందికి సింహం వచ్చింది అంటారు. ఈమెం లేడీనా, అది వేటాడేకి రకరకాల. దయచేసి వినండి, ప్రవక్త ఇర్మియా అంటాడు, విస్తారమైన పనుల వలన కలలు పుట్టును అని అంటాడు. కళ రావటానికి గల కారణము మనుషుడు విస్తారంగా పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసేటప్పుడు ఈ పని చేయాలా, ఆ పని చేయాలా అని అన్నీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి మన బుర్రలో కాన్షియస్ అని, సబ్ కాన్షియస్ అని రెండు ఉంటాయి. కొన్ని సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని కాన్షియస్లో ఉంటాయి. అవి చేస్తాం. మిగతాటప్పుడు అవి రాత్రుల్లో కళ్ళెక్కొచ్చి కనిపిస్తూ ఉంటాయి. కారులో పోయినట్టు ఉంటావు, ఒక్కోసారి పరిగెత్తానే ఉంటావు, వాడినే ఉంటావు. ఇట్లా కళ్ళలో చాలా కనిపిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలు మీకు కళలు వస్తే ఆత్మీయంగా ఏదైనా యోసేపుకి వచ్చినట్టు, దానియేలుకి వచ్చినట్టు, యాకోబుకి వచ్చినాయి, పిలాతు వాళ్ళ భార్యకు కూడా రాలే, ఎవరెవరికి వచ్చినాయి. అయితే వాళ్ళకు వచ్చిన కళలు భవిష్యత్తును గురించి